చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా తయారైంది మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి. ఈవీఎం ధ్వంసం సహా పలు కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదు సరికదా. పోలీసుల ఎదుటే టీడీపీ కార్యకర్తపై పిన్నెల్లి దాడికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతుంది. నిన్న అర్ధరాత్రి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకువచ్చిన సమయంలో పిన్నెల్లి టీడీపీ కార్యకర్తను చేతితో పొట్టలో కొట్టడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో వివాదం సద్దుమణిగింది.